ఈ సలహాదారు బదులు ఎవరిని పెట్టుకోకుండా అందులోనే సీనియర్ లెవెల్లో లాక్కుంటే అవతల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఎప్పుడు రిటైర్ అయిన వాళ్ళని కొనసాగించకూడదు రాజ్యాంగం, చాలా తప్పు. ఉద్యోగంలో రిటైర్ అయ్యాడంటే అర్థం ఏంటంటే ప్రపంచం ఆయన శాసించింది, నువ్వు నోరు మూసుకుని ఇంటూ కూర్చోమని. ఇంకా ఈయన పెద్ద మేధావి, ఈయన సేవలు అవసరం. ఏమిటి అవసరం? యమధర్మరాజుకు అవసరం, పోమని చెప్పండి. సేవలు అవసరం, ప్రతివాడిది మాట్లాడే మాట ఇది. ఇంతకాలం చేసింది సరిపోదా సేవ? సేవ ఎవడండి? డబ్బులు తీసుకునే చేస్తున్నాడు ఇక్కడ, ఊరికెవడు చేయడు ఇక్కడ. రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ అదే పాఠశాలకు వెళ్ళి ఊరికే పాఠాలు చెప్పన్నాడు, ఒక్కడు చెప్పడండి. మా అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఓడిగానే పారిపోతాడు అక్కడి నుంచి, డబ్బులు ఇస్తూ వస్తారు ఇక్కడ. అంటే ఏం సేవ కాదు ఇది. రిటైర్ అయిన ఉద్యోగులు ఏ ఒక్కరిని కొనసాగించకుండా ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య సగం తగ్గిపోతుందండి. ఎవరికో పెద్దవాళ్ళకి ఏదో ఇష్టం అవుతూ ఉంటారు కొంతమంది, ఎన్నికల్లోనే వాగ్దానాలు చేస్తారు వాళ్ళు, ఆ ప్రకారం వీళ్ళని కొనసాగిస్తూ ఉంటారు పని పాట లేకుండా. దాంతో యువతరం ఉద్యోగాల్లోకి తిరుగుతూ ఉంటారు. అందుకంటే అందులో ఉండే సీనియర్కి ఆ పెద్ద పోస్ట్ ఇస్తే క్రమంగా చిన్న పోస్టులు ఖాళీ అయితే నిరుద్యోగులందరూ ఉద్యోగాలకు వస్తారుగా. ఇదే మన ప్రాచీన వ్యవస్థ నుంచి మనం గ్రహించాలి. సలహాదారు అంటే ఉచితంగా చేయాలి, రూపాయి పుచ్చుకోకూడదు. శ్రీకృష్ణుడు సలహాదారు ఏం పుచ్చుకోలేదు. పైగా గుర్రాలకు అడిగాడు, గుర్రాలకి గడ్డి పెట్టాడు, గుగ్గిళ్ళు పెట్టాడు, వాడికి దురద పెడితే గోకాడు, అవన్నీ చేశాడు. దానికి కూడా అర్జునుడు రూపాయి ఇవ్వలేదు. ఇదంతా పరమాత్మ ఎందుకు చేశాడు అంటే ధర్మం కోసం చేశాడు. మన జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. యత సత్యం, ముందు సత్యమే మాట్లాడుతున్నావా? మనమే అసత్యాలు చెబుతూ మనకి విజయం రావాలంటే కుదరదు, దేవుడు సహకరించడు. యతో ధర్మక, మనం ధర్మంగానే ఉన్నావా? మన ధర్మం అయితే మనం విజయం కోరుకోవాలి, కానీ మనదా ధర్మం అయితే విజయం ఎలా వస్తుందండి? ఎలా కోరుకుంటావు అసలు? మనం అలా దేవుళ్ళని పిచ్చివాళ్ళని చేసి మొక్కేస్తూ ఉంటాం. అక్కడ నేను మొత్తం 100 కోట్లు నొక్కేసాను ఈ కాంట్రాక్ట్లో, కానీ నన్ను ఏ జైలుకి వెళ్లకుండా చూడు, తిరుపతి వచ్చి మెట్లు ఎక్కుతా అంటే, నువ్వు మెట్లు ఎక్కితే ఆయనకి ఏమిటి కలిసి వచ్చేది? ఇక్కడ నువ్వు 100 కోట్లు నొక్కకుండా ఉంటే సరిపోతుంది. నొక్కేసి మెట్లు ఎక్కుతాడు ఇక్కడ. దేవుడు ఎంత అమాయకుడు అనుకుంటామో మనం. అందుకే మన మానవుల్ని దేవాంతకులు అంటారు గ్రంథాలు. దేవుడి చేతం చంపేసే మనుషులు వీళ్ళు. దేవుడిని వెరివిధం చేసేసి మేము దుర్మార్గాలు మానం, అవినీతి మానం, లంచగొండితనం మానం, ఏం మానం, నీకు మొక్కేస్తాం. నీకు ఏం పువ్వులు కావాలో చెప్పు, ఏ ఆకులు కావాలో చెప్పు, ఏ నీళ్ళు కావాలో చెప్పు, నెత్తిమి పోసేస్తాం, నీకు రొంపట్టేలా పోసేస్తాం. ఈ పిచ్చి పిచ్చి పనులకి దేవుడు ఎప్పుడూ సహకరించడు, అనుగ్రహించడు. భారతం స్పష్టంగా చెబుతోంది ఆ విషయం. నేను నువ్వు అనుకునే మాటలు కావు. యతో సత్యం యతో ధర్మక, నీ మాటల్లో సత్యం ఉందా? నీ మనస్సు, నీ చేతల్లో ధర్మం ఉందా? యతో హ్రీహి, హ్రీ అంటే సిగ్గు. కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి మనం.